ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనములు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఓ చక్కటి పల్లవి పాడి తదుపరి వాక్యం చదువుకొని ప్రార్థనలు ఏకీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని ప్రభు పెరట కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్రం. కునుకని నిద్రించని మానవే నీవయా, కునుకని నిద్రించని మానవే నీవయా, అలసిపోయిన వేళ బలపరచువాడా, సొమ్మసిల్లు వేళ సేద తీర్చువాడా, అలసిపోయిన వేళ బలపరచువాడా, సొమ్మసిల్లు వేళ సేద తీర్చువాడా, అండగా నీవుండగా భయమేలను నా యేసయ్యా, అండగా నీవుండగా భయమేలను నా యేసయ్యా, కునుకని నిద్రించని మా తండ్రివే నీవయా, కునుకని నిద్రించని మా ప్రభుడవే నీవయా. ప్రభుకు మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథం 121 3వ వాక్కు 4వ వాక్కులో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కునుకని నిద్రించని తండ్రి యేసుక్రీస్తు ప్రభు మనకు తోడై ఉన్నాడు. అంటే ప్రతిరోజు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలులో దేవుడు నీకు దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ భయపడొద్దు, అధైర్యపడొద్దు. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, అలసిపోయిన వేళలో కూడా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు. సొమ్మసిల్లి ఉన్నావా, ఏమి చేయలేని స్థితిలో ఉన్నావా, నీరసిస్తున్నావా, కాళ్ళల్లో చేతుల్లో సత్వ లేకపోయిందా, అయినప్పటికీ కూడా ప్రభు నీ పక్షమును నిలబడి నీకు సేద తీర్చాలనుకుంటూ ఉన్నాడు. దేవుడే నీకు అండగా ఉండగా నీకేంటి భయము? భయపడకు దేని విషయంలో. దేవుడు మనతో అంటున్నాడు కదా, సంవత్సరమునకు 365 రోజులు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము, నీకు తోడై ఉన్నాను, దిగులు పరకము, నిన్ను బలపడుతున్నానని ప్రతిరోజు దేవుడు వెన్నుతట్టి ధైర్యపరిచి పురికొలిపి మనల ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్న నాయకుడైన యేసుక్రీస్తు ప్రభు వైపు నువ్వు చేతులు చాపు. నువ్వు నిద్రించినా, నువ్వు అలసిపోయి పడుకున్నా దేవుడు మాత్రం నీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోడు, కునకడు. నిన్ను కాపాడుతూనే ఉంటూ ఉంటాడు. కంటికి రెప్పలా కాపాడుతూ మరల నీ పనులన్నిట్లో దేవుడే నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తున్న ఆ దేవుడి వైపు నీ హృదయాలను త్రిప్పు. ప్రభు కృప నీకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రభు ఎల్లప్పుడూ నీకు తోడై ఉన్నాడు. ఒంటరిగా ఉన్నా, అందరిలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలములో ఉన్నా కూడా ప్రభువే నీకు తోడై ఉంటాడు. కాబట్టి ఏ విషయంలో భయపడకు, అధైర్య చెందకు. అండగా ఆ దేవుడు నీకున్నాడు. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దని మీకు తెలియచేస్తూ ఉన్నాను. అలాగైతే మరి లైవ్లో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీవించడానికి అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రయత్నం చేయడానికి మరి మీకు దేవుడు మంచి మనసు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒకవేళ ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ కూడా మనస్ఫూర్తిగా ప్రభు వైపు తన హృదయాలను, మీ హృదయాలను, మీ మనస్సును ఆయన వైపు ఉంచినట్లయితే దేవుడు మీ పక్షమున కార్యం జరిగిస్తాడు. తలలుంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపురమైన దేవానికి వందనాలు. మహాదేవుడో, గొప్ప దేవుడో, సర్వశక్తిమంతుడో, లోకాల నీలే రారాజు నీవైనందుకు నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ దినపు ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. అండగా వారందరికీ నీవు ఉండమున్నావు తండ్రి. వారికే కాదు ప్రభా, ఎంతమంది లైవ్లో వీక్షిస్తున్నారు వారందరికీ, మాకును అందరికీ కూడా ప్రభా నువ్వు అండగా తోడుగా ఉన్న విధానం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు
ఇస్రాయేలును కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు. నిజమే తండ్రి, మమ్ముల కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు. కొనకని నిద్రపోని దేవుడి యందు ప్రభా విశ్వాసముతో ప్రార్థనలు ఏకీవిస్తుండగా ప్రభా మా ప్రతి అవసరత కూడా ప్రభా నీ యొక్క మహిమలో తీర్చి ప్రభా మాకు తోడుగా అండగా కొండగా కోటగా నీవుండి సహాయములు చేయమని అడుగుచూ ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఈ లైవ్లో ఏకీవిస్తున్న బిడ్డలకు ఏ పరిస్థితిలో ఉన్నారో ఎలాగున్నారో నాకు తెలియదు, కానీ ప్రభా నువ్వైతే ప్రభ చూచే దేవుడు. నీ కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారము చేయుచుంది కాబట్టి ప్రభా నీ బిడ్డల పక్షంన ఏదైతే మేలో, ఏదైతే ఉత్తమమైనదో, ఏదైతే శ్రేష్టమైనదో, ఏదైతే మంచిదో ప్రభా అది మీ నామములో జరిగించి సహాయములు చేయమని అడుగుచు సమస్త ఘనత మహిమ ప్రభావములు మా అందరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ముల మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.